సో ఇక ఫైనల్లీ ఈరోజైతే మహావతార నరసింహస్వామి సినిమాకైతే వచ్చిన, సారీ సినిమా అంటున్న చరిత్రకైతే వచ్చేసిన. సో అందుకే మీకు కూడా మినీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేసిన. పొద్దున్న లేచిన జల్దీ కడుపులో దోశ వేసిన తర్వాత మన చరిత్ర చూసేటప్పుడు ఏమేయాలి కడుపులో అని చెప్పేసి అనుకున్నా. ఆడ పాప్కార్న్లు అయితే 500, 600, 700 ఉంటాయి. సో మనం టికెట్ కన్నా ఎక్కువ పైసలు ఉంటాయి కాబట్టి ఈ ట్రిక్ అయితే నేను ఫాలో అయినా. ఇది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ కాదా చూద్దాం. ఈ ట్రిక్ ఏంటంటే ఒక 50-60 రూపీస్వి కట్టామిటా ప్యాకెట్లు, 5 రూపీస్వి 5 రూపీస్వి ఆలు భుజియా ప్యాకెట్లు, లేస్ ప్యాకెట్లు అయితే వేసేసి ఒక డబ్బాలో మొత్తం ప్యాక్ చేసుకున్నా. ఇంకా 2 10 రూపీస్ క్యాంపాలు అయితే వేసేసి మన షూస్ డబ్బాలను అయితే పెట్టిన. అంతా ఫుడ్ని పెట్టేసి వెస్ట్ సైడ్ బ్యాగ్ ఉండే, వెస్ట్ సైడ్ బ్యాగ్లో తీసేసి ఇక ప్యాకెట్ తీసుకొని నేను, మా చెల్లె, మా అన్న, మా అక్క నలుగురం కలిసి అయితే ఇక స్టార్ట్ అయిపోయి మా ఇంటి దగ్గర ఉన్న సుధా సినీపోలిస్కి వచ్చేసినాము. ఆల్రెడీ టైం లేట్ అయిపోయింది మాకు. 11:30కి సినిమాకు ఉంటే 11:35కి మేము ఆడున్నాం. 5 minutes ఆల్రెడీ లేట్ అయిపోయిన తర్వాత బయట టికెట్ చూపించేసిన తర్వాత మా చెల్లెని పట్టుకుంది. సో ఫైనల్లీ అట్లా లోపలికి ఎంట్రీ అయిపోయింది. అంటే మన ట్రిక్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక లోపలికి వచ్చిన తర్వాత ఇక 3D గ్లాసెస్ ఇచ్చారు. 3D గ్లాసెస్ పెట్టుకొని ఇక మనం కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ప్రతి ఒక్క సనాతని, ప్రతి ఒక్క హిందూ అయితే కంపల్సరీ ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఒకవేళ చేయలేడు అనుకో వాడు వేస్ట్ కాడనమాట. సో కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను కూడా చూసినా, మీరు కూడా మీకు కంపల్సరీ చరిత్ర తెలుసుకోవాలి. మీరు కూడా పోయి చూడండి, చూస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా. సో ఈ नाम है पशु।